గురుగారు, ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉంది ఇయర్ అంతా చూసుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంటారు. అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేసి రాశి ఎలా ఉంది, ఆదాయం, వ్యయం, అవమానం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో మన వ్యూవర్స్ కి మనం మన సైడ్ నుంచి అయితే రాశి ఫలాలు అందిద్దామా మరి? డెఫినెట్ గా అమ్మా. మీన రాశి వారికి గురుగారు. ఇక మీన రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి మనకి ఆదాయం ఎంతంటే 5, ఖర్చు 5 రెండు సమానంగా ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ కారు. ఖర్చులు బ్రహ్మాండంగా ఫ్రెండ్స్ కి పార్టీలు వినోద కార్యక్రమాలు చేస్తారు. ఇకపోతే రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీనరాశి వాళ్ళు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, ఎప్పుడొచ్చో కమాన్ 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 అంటారు. ఎందుకని వీళ్ళు చక్కగా పాపం పార్టీలు పెడతారు, చక్కగా ఆటలు ఆడతారు, అన్నీ కూడా జాలీగా చక్కగా జోకులేస్తారు, అంత బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉందంటే, ఈ యొక్క మొన్నటి దాకా కుంభరాశిని దంచినటువంటి శనీశ్వరుడు ఇప్పుడు మీనరాశి వాళ్ళని దంచుతాడు అనమాట. కంపల్సరీ బాలకృష్ణని దంచాడు. చూసారా, మంగమ్మ శపథమా మంగమ్మ సినిమా వచ్చింది, దంచవే మేనత్త కూతురా అని బాలకృష్ణ దంచినట్టుగా వీళ్ళకి లాభాలు ఇస్తూ, పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తూ, హీరోయిన్లను ఇస్తూ శనీశ్వరుడు తోలు తీసేస్తాడు. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాడనమాట ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఇకపోతే జన్మంలో ఎవరుంటారండి? శని మార్చి 29 నుంచి నేను ఉంటాను రా, నువ్వు ఎక్కడికి పోతావు అంటాడు. నేను పని చేసుకుంటా, నేను వెళ్తుంటే పడుకోరా ఇంకా కొంచెం సేపు అని పడుకోబెట్టేస్తా ఉంటాడు శనీశ్వరుడు. ఇకపోతే రాహువు మే 30 దాకా రాహు చక్కగా జన్మంలో ఉన్నటువంటి రాహు వాళ్ళే నమ్ముకోరు, ఇంకా పక్కాళ్ళని ఎదిరింటి వాళ్ళని నమ్ముతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు సడన్ గా మే 30 తర్వాత నుంచి 2025వ సంవత్సరంలో మారిపోతారు. కుంభరాశిలోకి రాహు వచ్చేస్తున్నాడు. ఏమిట్రా మొన్నటి దాకా వీడే నమ్ముకోడు, మనల్ని నమ్మనటువంటి వాడు మీనరాశి వాడు ఇలా మారిపోయాడేంట్రా బాబు అనుకుంటారు. వీడికి ఎంతసేపు టెన్షన్, మెంటల్ టెన్షన్, మెంటల్ టెన్షన్, మెంటల్ టెన్షన్, అనవసరమైన టెన్షన్. ఇప్పుడు అయితే ఒక లాభం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్ళిపోతారు. రాసి ఇచ్చేస్తున్నాను నేను బాండ్ పేపర్ మీద. అందరు కూడా వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, ఎంతకాలం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకి అవకాశాలు ట్రంప్ ఇస్తాడు, ఎలన్ మాస్క్ ఉద్యోగాలు ఇస్తాడు. కంపల్సరీ వీళ్ళంతా కూడా నెంబర్ 1 అయిపోతారు అనమాట ఈ యొక్క మీనరాశి వాళ్ళు. ఇక గురుగ్రహం ఎక్కడుంది వీళ్ళకి అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. ఒక్కసారి ట్రై చేసి అవ్వలేదని డిప్రెషన్ అయిపోతే మాత్రం కుదరదు, డిస్కరేజ్ అవ్వకూడదు. దే హ్యావ్ టు రిపీటెడ్లీ వర్క్ ఎ లాట్ అండ్ దే హ్యావ్ టు ట్రై ఎ లాట్. ఈ విధంగా 1కి 2 సార్లు ప్రయత్నించినటువంటి ఈ యొక్క మీనరాశి వాడు సక్సెస్ కాకపోతే మనల్ని అడగొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు దిస్ కేతు దగ్గరికి వచ్చేసరికి అంటే బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఎలా ఉంటుంది అంటే అస్సలు 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతు గ్రహం ఫారెన్ రా 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 అని పిలుస్తుంది అనమాట. పాతాళ భైరవ సినిమాలో ఎన్టీ రామారావు వెళ్తుంటే ఓయ్ పాతాళ భైరవ ఓం ఓం అంటుంటే ఏంటి ఆ పిలుపు ఏంటి అని ఎస్వి రంగారావు అని మాంత్రికుని అడుగుతాడు. హీరో అడుగుతాడు ఎన్టీ రామారావు. అడిగితే రమ్మంటోందిరా పాతాళ భైరవి, రమ్మంటోంది వెళ్ళు అంటాడు. ఆ విధంగా అమెరికా వీళ్ళనందరినీ రమ్మంటోంది మీనరాశి వాళ్ళని. వీళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే శత్రువులపై ఆధిపత్యం ఈ సంవత్సరం వీళ్ళు సాధిస్తారు. ఈ విధంగా ఇది అది అని లేదమ్మా. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో నెంబర్ 1. మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమురా మొగుడా, ఆఫీస్కి వస్తామంటే వద్దు, వర్క్ హోమ్ ఇంటి దగ్గర నుంచే చెయ్యి అని ఇంకా ఫెసిలిటీస్ మీద ఫెసిలిటీస్ కంపెనీలు ఇస్తూ ఉంటాయి. ఇంకేం బాధ వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనరాశి వాళ్ళు ఎంజాయ్మెంట్ అనేటటువంటిది ఈ సంవత్సరంలో వాళ్ళ సాగా కంటిన్యూ చేస్తారు. లాస్ట్ ఇయర్ జల్సాలు ఈ సంవత్సరం కూడా చేస్తారు. కాకపోతే లాస్ట్ ఇయర్ నేర్చుకున్నటువంటి గుణపాఠాలతో ఈ సంవత్సరం కాస్త జాగ్రత్త పడి కొంచెం ఆర్థికంగా నష్టపోకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉంటారమ్మా. పరిహారాలు ఏలినాటి శని దంచుతోంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. రావి చెట్టు ప్రతిదానికి ఒకటే మందు, అన్నిటికీ ఒకటే తాయెత్తు మహిమ అంటారు చూడు. ఆ విధంగా ఒకే ఒక పరిహారం, అది దేవతా వృక్షం అనమాట. రావి చెట్టు అంటే శ్రీమన్నారాయణమూర్తి నివాసం ఉంటాడు. శనీశ్వరుడు మొదల్లో శనివారం నాడు ఉంటాడు. రావి చెట్టుని శనివారం నాడు తప్ప మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు. దానికి శుభ్రంగా నీళ్లు పోయాలా, రోజు ప్రదక్షిణాలు చేసుకోవాలా. అండ్ శనివారం నాడు కంపల్సరీ 108 ప్రదక్షిణాలు చేసుకోవాలా. అండ్ రెండవది మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం కామన్. శని నవధాన్యాలులో నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేసుకుంటాం. ఇంకా ఓపిక ఉందనుకోండి, ఓం క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం దక్షిణే కాళికే క్రీం 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 హోం హోం హ్రీం హ్రీం స్వాహ అని దక్షిణకాళిక అమ్మవారిని
వీళ్ళు పూజలు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మంత్రం ఇచ్చేసేవారిని అందరూ నన్ను తిట్టొచ్చు, కానీ మన మీనరాశి వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళు బాగుపడాలి అనేటటువంటి ఉద్దేశంతో డోంట్ కేర్ ఎంతమంది తిట్టినా మనం మంత్రం సీక్రెట్ రివీల్ చేసేస్తున్నాం. రామానుజాచార్యులు వారు ఓం నమో నారాయణ అనే మంత్రం, అరే నువ్వు ఒక్కడవే సీక్రెట్ గా చెయ్యి అంటే ఈయన ఏం చేస్తాడు, కృష్ణుడి గుడి రంగనాథుడి గుడెక్కేసి చెప్తూ ఉంటాడు, ఏంట్రా నువ్వు గురువు మాటే వినవా, నువ్వు నరకానికి పోతావురా అంటాడు. నేను నరకానికి పోయినా పర్వాలేదు, జనమంతా స్వర్గానికి పోవాలా అంటాడు. గురుద్రోహి అంటాడు, అయినా పర్వాలేదు ఇచ్చేస్తున్నాను అంటాడు. ఆ విధంగా మన ప్రేక్షకులందరూ చాలా మంది ఇందులో మంత్రగాళ్ళు ఉంటారు. ఏంటి ఫ్రీగా మంత్రం ఇచ్చేస్తున్నాం, ఫ్రీగా చెప్పేస్తున్నాం, మంత్రం బేజాక్షరాలు చెప్పకూడదు, వీళ్ళేదో పండితుల్లా, నేను ప్రొఫెసర్ అయితే వీళ్ళ పండితుల్లాగా, నేను అథర్వణ మీద పండితుడిని అయితే వీళ్ళ ఘనపాఠీలాగా, నేను ఘనపాఠీని వీళ్ళు చెప్తారు. బట్ స్టిల్ డాన్ మన ప్రేక్షకుల మీద ఉన్నటువంటి మన ప్రేమతో మనం కంపల్సరీ ఆ మంత్రం ఇచ్చేస్తున్నాం. ఈ మంత్ర జపం చేసేసుకోండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేసుకోండి, ఆ శనీశ్వరుని మేనేజ్మెంట్ చేసేసుకోండి, ప్రతిదాన్ని కూడా మ్యానిపులేషన్ అనమాట. ఈ విధంగా చేసేసుకుంటే ఈ మీన రాశి వాళ్ళు నెంబర్ 1 అయిపోతారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.